హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీను సత్య వరల్డ్. ఎప్పట్లాగే మరో మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియోలో పోలిపాడ్యం గురించి తెలుసుకుందామండి. చాలా వరకు పోలిపాడ్యం గురించి చాలా రకాల డౌట్స్ వస్తూనే ఉంటాయి. అంటే పోలిపాడ్యమి నవంబర్ 21, 22, అలాగే పోలిపాడ్యం రోజు నాన్ వెజ్ తినవచ్చా, అలాగే నీటిలో దీపాలు ఎన్ని ఒత్తులు వేసి వదలాలి, అలాగే ఏ సమయంలో నీటిలో దీపాలు వదలాలి, ఇలా చాలా రకాల డౌట్స్ వస్తూనే ఉంటాయి కదండి. ఈ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అన్ని క్లియర్ గా అర్థమవుతాయండి. ఎప్పట్లాగే ఓం నమ శివాయ అనే నామంతోని వీడియోలోకి వెళ్ళిపోదాం. పోలిపాడ్యం అనేది ఎక్కువగా చెరువు దగ్గర, బావిల దగ్గర చేస్తూ ఉంటారండి. ప్రస్తుత కాలంలో అది కుదరని పని కాబట్టి చాలా వరకు పోలిపాడ్యంని ఇంటి దగ్గర చేసుకుంటారు. అయితే ఇంటి దగ్గర ఎక్కడ చేసుకోవాలి అనే విషయంకి వస్తే ఎక్కువగా తులసి కోట దగ్గర చేసుకోవచ్చండి. తులసి కోట కూడా లేదు అనుకున్న వాళ్ళు మేడ పైన, అంటే ఆరు బయటండి, తూర్పు దిక్కున ఈ విధంగా చక్కగా కడిగి పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గు వేసి అక్కడైనా సరే పోలిపాడ్యంకి ఏర్పాటు చేసుకోవచ్చు. అలా కూడా కుదరని వాళ్ళు దేవుడి గది ముందు కూడా ఈ విధంగా శుభ్రంగా పసుపుతో అలికి ముగ్గు వేసి పోలిపాడ్యం చేసుకోవచ్చు. అయితే మార్గశిర శుద్ధ పాడ్యమిని పోలిపాడ్యమి లేదా పోలి స్వర్గము అని అంటారండి. అయితే పోలిపాడ్యమి చేసుకోవలసిన శుభ సమయం గురించి తెలుసుకుందామండి. ఈ సంవత్సరం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి 2025 నవంబర్ 20 గురువారం ఉదయం 10:40 ప్రారంభమై 2025 నవంబర్ 21 శుక్రవారం మధ్యాహ్నం 12:39 వరకు ఉంటుందండి. అంటే 2025 నవంబర్ 21 శుక్రవారం పోలిపాడ్యమి పండుగను జరుపుకోవాలి. ఎందుకంటే మనకి మధ్యాహ్నం గడియలు మనకి లెక్కలోకి రావు కాబట్టి ఉదయం ఎప్పుడైతే పడుతుందో అప్పుడే మనం పోలిపాడ్యం అనేది చేసుకోవాలండి. అంటే శుక్రవారం పడుతుందండి తెల్లవారుజామున 4:52 నుండి 5:40 వరకు నీటిలో దీపాలని వదలవచ్చండి. అప్పుడు కుదిరిన వాళ్ళు ఉదయం 6:05 లోపు నీటిలో దీపాలని వదలవచ్చు. తెలుసుకున్నారు కదండి శుభ సమయం గురించి. వీలైనంత వరకు ఈ గడియల్లోనే పోలిపాడ్యమి చేసుకోవడానికి ప్రయత్నించండి. నదులకి, బావుల దగ్గరికి వెళ్ళకపోయినా సరే ఇంటి దగ్గర పోలిపాడ్యమి చేసుకోవచ్చండి. అది ఎలాగో చూపిస్తానో చూసేయండి. ముందుగా ఆరు బయటండి, మీ ఇంటి ముందున్న తూర్పు సైడ్ అయినా సరే ఈ విధంగా చక్కగా పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గు వేసి దానిపైన పసుపు కుంకం వేసి అలాగే దానిపైన శుభ్రంగా క్లీన్ చేసుకున్న పళ్ళాన్ని కానీ ఒక బేసిన్ కానీ పెట్టుకోవాలి. ఈ విధంగా మేడపైన అయినా సరే చేసుకోవచ్చు, లేదా తులసి కోట దగ్గరైనా చేసుకోవచ్చు. తులసి కోట లేదనుకుంటే దేవుడి గది ముందైనా సరే చేసుకోవచ్చండి. ఈ విధంగా ఒక పళ్ళాన్ని పెట్టుకుని దానికి కూడా పసుపు కుంకుమలతో చక్కగా బొట్లు పెట్టుకోవాలి. నీటిలోని పసుపుని, కుంకాన్ని, అలాగే అక్షతల్ని, పువ్వులు కూడా వేసుకోవాలండి. చాలా వరకు విడి పువ్వుల్ని వేస్తారండి. కొంతమంది ఏం చేస్తారంటే పువ్వుల్ని చీల్చి వేస్తారు. అది దాన్ని కొంతమంది యాక్సెప్ట్ చేయరు. అలాంటి వాళ్ళు విడిగా పువ్వులు వేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు పువ్వుల్ని చీల్చి వేస్తారు, అలాగే కొన్ని విడి పువ్వులు కూడా వేస్తారండి. మీరు ఎప్పుడు ఏ పద్ధతిలో చేస్తే ఆ పద్ధతిని ఫాలో అవ్వండి. నేను 2 విధాలుగా చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. పువ్వులు చీల్చి వేశాను, అలాగే విడి పువ్వులు కూడా వేశానండి. దీన్ని కూడా తప్పుగా తీసుకోవద్దు. అలాగే నీటిలో ఇవన్నీ వేసిన తర్వాత పళ్ళాన్ని సిద్ధంగా ఉంచుకోండి. మనం ఏ పూజ చేసినా సరే గణపతిని ముందుగా పూజిస్తాం కదండి. ఇక్కడ కూడా తమలపాకు పైన పసుపు వేసుకొని గణపతిని తయారు చేసుకొని గణపతికి కుంకంతో బొట్టు పెట్టి అక్షతలు, పుష్పములు వేసి పటికిని గాని బెల్లాన్ని గాని నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే ఫలమును కూడా పెట్టవచ్చండి. ఆ తర్వాత ధూపమిచ్చి గణపతికి దండం పెట్టుకొని నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు అరటి డొప్పలో దీపాలని, అలాగే అరటి డొప్ప లేకపోతే ఎందులో పెట్టుకోవాలనేది ఈ వీడియోలో కూడా షేర్ చేస్తానండి. నాకైతే ఇక్కడ అరటి డొప్ప చాలా ఈజీగా దొరికిందండి. చాలా వరకు చాలా ప్రదేశాల్లో ఈ అరటి దవ్వలు అనేవి దొరకవు. అరటి దవ్వలు లేకపోయినా సరే ఆల్టర్నేట్ గా ఇంకొక అవకాశం కూడా ఉందండి. అది కొబ్బరి చెప్పండి. నాకు తెలిసినంత వరకు అందరి ఇళ్లలో ఈ కొబ్బరి చెప్పులు అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇంట్లో దీపారాధన చేసుకుంటాము, అలాగే టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు కూడా కొబ్బరికాయలను పట్టుకెళ్తూ ఉంటాము. సో ఇంట్లో ఏదో విధంగా ఈ కొబ్బరికాయలు అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనము వేస్ట్ గా పడేయకుండా ఉంచుకున్నాం అనుకోండి, ఏదో ఒక రూపంలో మనకి హెల్ప్ అవుతూనే ఉంటుందండి. ఆల్రెడీ మన ఛానల్లో కొబ్బరి చెప్పుల గురించి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగిందండి. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది చాలా బాగున్నాయి అక్క, టిప్స్ చాలా యూజ్ఫుల్ గా ఉన్నాయి, ఇన్ని రోజులు ఎంత బాగా ఈ కొబ్బరి చెప్పులు యూజ్ అవుతాయని తెలియక పడేసామని చాలా మంది కమెంట్స్ చేశారండి. ఒక్కసారి ఇంకెవరైనా చూడకపోయింటే వెళ్ళి చూడండి, మీకు కూడా ఆ వీడియో చాలా బాగా నచ్చుతుంది. అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. కొబ్బరి చిప్పను కూడా ఈ విధంగా నీట్గా వాష్ చేసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని పువ్వొత్తులండి. ఇక్కడ ఇంకొక విషయం, చాలా మందికి పోలిపాడ్యమి రోజు ఎన్ని పువ్వొత్తుల్ని వెలిగించాలి అనే సందేహం కూడా వస్తుంది. ఎందుకంటే ఈ నెల రోజులు దీపారాధన చేయని వాళ్ళు కూడా ఈ పోలిపాడ్యమి రోజు నీటిలో దీపాలు వదిలితే నెలంతటా పూజ చేసే ఫలితాన్ని పొందుతారు.
పొందవచ్చు. అందుకోసం మనము ఎన్ని ఒత్తులు వెలిగించాలి అంటే చాలా వరకు 31 ఒత్తిని వెలిగిస్తారండి. మరి కొంతమంది 33 ఒత్తులను వెలిగిస్తారు. మరి కొంతమంది 35 ఒత్తులను కూడా వెలిగిస్తారు. అయితే 31, 33, 35 ఈ మూడింటిని ఎందుకు వెలిగిస్తారు అంటే 31 ఒత్తి నెల రోజులు పూజ చేసినంతటికి గాను కొంతమంది 31 ఒత్తి వెలిగిస్తారు. మరి కొంతమంది 33 ఒత్తులు ఎందుకు వెలిగిస్తారంటే 31 ఒత్తి నెల రోజులకు పూజ చేసినంతటికి గాను ఒక ఒత్తి గంగమ్మకి, ఒక ఒత్తి గణపయ్యకి. 35 ఒత్తులు ఎందుకు వెలిగిస్తారు అంటే 31 ఒత్తి నెలంతటా పూజ చేసినంతటి గాను 2 ఒత్తులు గంగమ్మకి, 2 ఒత్తులు గణపయ్యకి. అంటే చాలా వరకు ఒక ఒత్తిని యాక్సెప్ట్ చేయరండి. అంటే 2 ఒత్తుల్ని ఒకటిగా కలిపి దీపారాధన చేస్తారు. మరికొంతమంది పువ్వొత్తులను అంటే గుండొత్తులను కూడా అంటారు కదా, ఈ పువ్వొత్తులను ఒక్కొక్కటిగానే పెడతారండి. అలాంటి వాళ్ళు 33 ఒత్తులతో దీపారాధన చేస్తారు. మరి కొంతమంది నెలంతటికి సరిపడగానే మాత్రమే 31 ఒత్తి వేసి నీటిలో వదులుతారు. అయితే నాకు తెలిసినంత వరకు ఈ పోలిపాడ్యంలో ఒత్తులు 33 లేదా 35 ఒత్తులు వేసి దీపాలను వదిలితే చాలా మంచిదండి. అయితే అరటి డొప్పల్లో మాత్రము 3 భాగాలుగా సర్ది ఒత్తుల్ని అయితే వెలిగించుకోవాలండి. అలాగే కొబ్బరి చిప్పలు అనుకోండి 33 లేదా 35 ఒత్తులు ఒకే దగ్గర వేసి వెలిగించినా సరే ములిగే ఛాన్స్ అయితే లేదు. అరటి డొప్పలు అనుకోండి సపరేట్ గా చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఆయిల్ అనేది మరీ ఎక్కువగా లేకుండా చూసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే అరటి డప్పల్లోకి నీరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కువగా లేకుండా కొంచెం ఆయిల్ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా నీటిలో దీపాలను వదిలిన తర్వాత ఆ గంగాదేవికి ఈ నెల రోజుల పాటు చేసే పూజలోని ఏవైనా తప్పులున్నా ఒప్పులున్నా క్షమించమని మన్నించమని వేడుకొని నమస్కారం చేసుకోవాలండి. అలాగే వచ్చే సంవత్సరం కూడా ఇంతటి భాగ్యాన్ని కల్పించమని వేడుకోవాలి. తర్వాత ధూపం చూపించి ఇంటిలో ఉన్న నైవేద్యం అండి పళ్ళనైనా సమర్పించవచ్చు, లేదా మీరు ఏదైనా నైవేద్యాన్ని ప్రిపేర్ చేస్తే అదైనా సరే సమర్పించవచ్చు. ఎక్కువగా వడపప్పు బెల్లం పెడితే చాలా మంచిదండి. అది కుదిరిన వాళ్ళు పళ్ళనైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు. అయితే పోలిపాడ్యమి అయిపోయింది కదా, మాంసాహారం స్వీకరించవచ్చా అనే డౌట్ చాలా వరకు వస్తుంది కదా. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోని మాంసాహారాన్ని స్వీకరించకూడదండి. పోలిపాడ్యమి అయిపోయిన తర్వాత అంటే నీటిలో దీపాలు వదిలిన తర్వాత కూడా ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేసుకుని ఉపవాసం చెల్లిస్తే చాలా మంచిదండి. పోలిపాడ్యమి రోజు నీటిలో దీపాలను వదలడం వల్ల ఆ శివయ్య గంగమ్మ అనుగ్రహం పొందడంతో పాటు నెల రోజుల పాటు పూజ చేసే ఫలితాన్ని పొందవచ్చు. అలాగే ఈ రోజున పండితులకు స్వయం పాకం అలాగే దీపదానం ఇస్తే చాలా మంచిదండి. అయితే ఈ స్వయం పాకం దీపదానం గురించి మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తామండి. ఎవరైనా చూడకపోయింటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, అన్ని క్లియర్ గా అర్థమవుతాయి. మరి తెలుసుకున్నారు కదండి పోలిపాడ్యం యొక్క విశిష్టత. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఉపయోగపడితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.